శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, అలాగే తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మేషరాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉండగా ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశిష్టత ఏమిటి, ఈ వారం విశేషాంశాలు ఏమిటి అని చూస్తే ఇక్కడ రవి కేతువుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ, చాలా నిజాయితీతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుడు కూడా వచ్చి చేరారు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. అలాగే రవి గారితో కలిసినందువల్ల, ఇక్కడ కేతువుతో కలిసినందువల్ల రెండు యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకటి భద్ర మహాపురుష యోగం అవగా, రెండవది బుధాదిత్య యోగం. రెండు యోగాలు కూడా చాలా అద్భుతమైన యోగాలుగా తెలియచెప్పచ్చు. అయితే రాహువు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ ఫలితాలు కించిత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి విధంగానే వారు ఈ మానవాళికి అందిస్తూ ఉంటారు. కాస్త తగ్గినా కూడా అది ఏమీ చెప్పుకోదగ్గంత ఏమీ కాదు. కాబట్టి మనము ఈ ఫలితాలని చక్కగా పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఇవే గ్రహాల కాంబినేషన్స్ ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక గ్రహాల దృష్టుల యొక్క విషయానికి వస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి బుధ, కేతు, రవిల మీద పడుతోంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందని. అలాగే చాలా చాలా బాగా పెరుగుతుంది. అలాగే లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఏర్పడుతుంది. భాషా జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుక్స్ రాసేవాళ్ళు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, ఉపన్యాసకులు కానీ ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రుడి మీదకి వెళ్తోంది. కొంచెం మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఒక టెన్షన్ వీళ్ళని వెన్నాడుతూ ఉంటుంది. అలాగే శనిగారి యొక్క సప్తమ దృష్టి బుధుని మీద ఉంది. కొద్దిగా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ కానీ, ఇబ్బందులు, ఏదో ఒక దురద లాంటివి, అలాంటి చిన్న చిన్న ఎలర్జీస్ కానీ, ఆ చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉంటాయో వారికి ఉంటాయి తప్ప ప్రతి వారికి ఉంటాయని చెప్పడానికి రాదు. అలాగే శనిగారి యొక్క దశమ దృష్టి పంచమ రాశి మీద పడుతూ ఉంది. అయితే గ్రహాలు ఏమీ లేని కారణం చేత కేవలం రాశి ఫలితాలే ఇక్కడ దృష్టికి సంబంధించి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకుంటూ, అది ఏ రాశికి ఆ రాశి తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, తృతీయ స్థానంలో శనిగారి బలం చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో రవిగారి బలము, ఏకాదశంలో శుక్రబలము. ఈ మూడు గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలని సూచిస్తూ ఉన్నది. అయితే ఆరోగ్యరీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మాతృవర్గరీత్యా క్షేమ సమాచారాల యొక్క వివరాలు తెలుసుకుంటూ ఉండడం మంచిది. అయితే ఈ స్థిర చిరాస్తుల నుంచి ఏదైనా వృద్ధి కావాలి మీకు అనుకుంటే మటుకు మీ కృషిని కొనసాగించాలి. అంతే తప్ప ఎక్కువ పెట్టుబడులు అయితే ఇప్పుడే పెట్టవద్దు. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. బంధువర్గ సహాయాలు బాగుంటాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు చేసే విషయంలో ముందు వెనక ఆలోచించకుండా రుణాలు చేస్తారు. ఈ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఏదైనా అపవాదులు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల ఐకమత్యం చాలా బాగుంటుంది. ఆ సమిష్టి
కృషి వల్ల, ఆ కుటుంబంలో ఐకమత్యం వల్ల మీరు చాలా వరకు ఈ అపవాదులు, అపనిందలు ఇలాంటి వాటిని చక్కగా ఎదుర్కొంటారు, వాటి నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఉన్నతి ఉంది. స్థిర చరాస్తుల యొక్క వృద్ధికి కృషి చేయండి. అయితే ఇక్కడ వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధన లాభాలు ఇత్యాదివన్నీ చాలా చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే బహుమతులు అందుకుంటారు. అత్తగారి ఇంటి నుంచి బహుమతులు అందుకునేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఊహించని విధంగా మీ లాభాలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి, విదేశీ ప్రయాణాలు కానీ లేదా దూరం ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఇప్పుడు చాలా అనుకూలమైన కాలం కనిపిస్తూ ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కుటుంబ స్థానం చాలా బాగుంది కాబట్టి కుటుంబంలో ఉన్న ఐకమత్యం వల్ల మీరు ఓర్పుగా ఉండి ఆ ఐకమత్యాన్ని వృద్ధి చేసుకోండి. ఆ విధంగా మీరు భార్యాభర్తల మధ్య అనుకూలతలని పెంచుకోవచ్చు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా కొంచెం కాయ కష్టం ఎక్కువ పడేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అని చెప్తున్నాను. విద్యార్థులు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. స్త్రీల విషయంలో కూడా దుర్గా ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి అష్టమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. ఏమి ఉపయోగం పడే ఫలితాలు మనకి కనబడబోవడం లేదు. ఇక దశమ స్థానంలోకి బుధుడు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనము తెలియచెప్పాలి. దశమంలో బుధుడు అంత మంచి ఫలితాలు ఇవ్వకపోయినా రవి బుధుల యొక్క కలయిక చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు. మీడియా రంగంలో, అలాగే వ్యాపార రంగంలో, వృత్తి ఉద్యోగ వ్యాపారాల నిర్వహణ చేసేవారు ఇత్యాది వారందరికీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణల ద్వారా, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణల ద్వారా, లలితా సహస్రనామం లాంటివి పఠించుకోవడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు పొందగలరు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.